పోలీస్ ట్రైనీస్ శిక్షణార్థులు పాల్గొనే ఫ్లాగ్ వాక్ ఉంటుంది. ఇది మన 10 ఏండ్ల పండుగలోనే ఒక ప్రత్యేకమైన అంశం. ఆ తర్వాత మరి ఈరోజు ఉదయం ప్రజాంకితం చేయబడ్డ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని ప్రజాంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉదయమే ప్రధాన వేదిక దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమంలో ప్రజలకు అంకితం చేశారు. మరి ఆ గీతాన్ని రచించిన అందశ్రీ గారు, ఆ గీతానికి బాణీ కూర్చిన కీరవాణి గారు, వారి ఇరువురు ఆత్మీయంగా సన్మానం అందుకుంటారు ఈ వేదికపై పెద్దల చేతుల మీదుగా. ఆ తర్వాత అద్భుతమైన బాణాసంచా ఉంటుంది. పటాకులు రంగురంగుల కాంతులతో ఆకాశం వైపు వెదజల్లే వెలుగుల్ని చూడబోతూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు ఆనందంగా ఆస్వాదిస్తున్న పెద్దలకు, రసజ్ఞులకు, మన హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ మరోమారు 10 ఏండ్ల పండుగ శుభాకాంక్షలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సంగీత్ నాటక్ అకాడమీ అవార్డీ డాక్టర్ అలేఖ్య పుంజుల మరియు బృందం చే తెలంగాణ నృత్య నీరాజనం అనే అద్భుతమైన అంశాన్ని మనం ఈరోజు ఈ వేదిక మీద వీక్షించబోతున్నాం. అలాగే శ్రీ ఆదిల్ హుస్సేన్ గారు, హైదరాబాద్కి చెందిన ప్రముఖ కవ్వాలి మరియు సూఫియానా కళాకారుల ప్రదర్శన, గురు సందీప్ మరియు బృందంచే పేరిణి నాట్య విన్యాసాన్ని మనం వీక్షించబోతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మ్యాజిక్ మిమిక్రీ మైమ్ అంటూ సామర్ల వేణుగారి ప్రదర్శన, ఇక మందిరా చక్రవర్తి గారి ఫ్యూజన్ డాన్స్ ప్రదర్శన మరియు జానపద నృత్యంతో కూడినటువంటి బాలే, పండుగ వాతావరణంతో అద్భుతమైన కొత్త అంశాన్ని కోరియోగ్రాఫ్ చేసి ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నారు కళాకారులు నాగరాజ్ మరియు బృందం. Ladies and gentlemen, we have the great privilege of seeing approximately 5,000 trainees from various training centers across the tri-commissionerates of the state coming together for this event. This particular police band will showcase the trainees and more than 1,200 female trainee officers and 3,800 male trainee officers. They are grouped into contingents, each consisting of 350 trainees. And the 1st battalion will be led by Mr. Vijay and Srinivas from the ASI Anaparthi, 12th battalion. And we shall also witness Dasadaram Reddy of the 8th battalion and Majid from the 7th battalion. Music, welcome. Coming now. Ask anybody. ఇంత ఆనందమయంగా ఆహ్లాదంగా సాగుతున్న సాంస్కృతిక మహోత్సవంలో వేదికపై వేంచేసి ఉన్నారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ఎందరో పెద్దలు.
అదిగో రాష్ట్ర సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాలరావు గారు, ఇంకా తెలంగాణ వికాసం కోసం ప్రజాసేవలో నిరంతరం అంకితమవుతున్న పెద్దలందరికీ ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. 10 ఏండ్ల పండుగ నవశకానికి నాంది పలుకుతూ ఆనంద గీతాలు, ఆనంద నర్తనాలతో స్వాగతం, సుస్వాగతం అంటోంది. అసంఖ్యాక ప్రజలు ఆనంద సందోహాలతో నింగికెగిరే సంతోషంతో కదిలి వస్తున్న దృశ్యాన్ని తెరలపై చూస్తూ ఉన్నాం. పోలీస్ బ్యాండ్ బృందం వారి సంగీతం ముందు సాగుతూ ఉండగా కళాజాతర జనజాతరగా మన తెలంగాణ 10 ఏండ్ల పండుగ సాంస్కృతిక మహోత్సవంగా కదిలి వస్తోంది కార్నివాల్. మన నిత్య జీవితంలో కళలు ఒక అనివార్య భాగం. ఆనందాన్ని వ్యక్తం చేయటానికి, ఆత్మీయత పంచుకోవటానికి పండుగంటేనే ఆనందం, పండుగంటే ఆత్మీయత, పండుగంటే అలైబులై, పండుగంటే దీపావళి పటాకులు, పండుగంటే దసరా జమ్మి, పండుగంటే పాలపిట్ట. అలాంటి పండుగల సందర్భంలో జానపద కళలు, గిరిజన కళలు, దక్కనీ కళారూపాలు మన నిత్య జీవితంలో అనివార్య భాగాలు. మన దేహంలోనే ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టించింది ప్రకృతి. గుండె చప్పుడు చాలు డబ్బుంటుంది. అది ఎంత లయాత్మకంగా అంత ఆనందంగా ఉంటాం. అదిగో సాంస్కృతిక మహోత్సవానికి స్వాగతం పలుకుతోంది ఈ వేదిక.